నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రచ్యుపాశాం పుష్పభానాం నమస్తే నమస్తే జగదేకమాతాం జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి ఈ ఎపిసోడ్లో భాగంగా మార్చి 2026 మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి, ఏ దేవతార్చన దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది, వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి, ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బాగుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున్ రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉన్నాయి, వీరి ఏ దేవీ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది, ఏ దానములు చేస్తే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మిథున రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే మృగశిర నక్షత్రము 3-4 పాదములు, ఆరిద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. ఈ మిథున రాశి వారి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగములు చాలా ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలాగే బంధుప్రీతి, వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వ్యక్తులు, అలాగే వీరి యొక్క బుద్ధి చాలా సూక్ష్మంగా ఉంటుంది, అలాగే చాలా సూక్ష్మంగా ఆలోచన ధోరణి చేస్తుంటారు, హాస్యప్రియులు, చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే దీర్ఘమైనటువంటి నాశకం కలిగినటువంటి వ్యక్తులు, తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను విశేషంగా పూజించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు. వీరు ఏ విధమైనటువంటి వ్యాపారము చేసిన వీరికి చాలా బాగుగా, అంటే వ్యాపార దక్షత, నైపుణ్యం కలిగినటువంటి రాశితత్వంగా ఈ మిథున రాశి వారిని చెప్పుకోవచ్చు. ఇక వీరికి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. మరి అలాగే వీరికి ఈ మాసంలో మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని కనుక చూసుకున్నట్లయితే మరి చేసేటువంటి ఉద్యోగం కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులతోటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడు, ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగులైతే పై స్థాయి అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటిది ఏర్పడడం, తాత్కాలిక స్థాన భ్రంశము కలగడానికి అవకాశాలు, అంటే ఉద్యోగరీత్యా ఏంటి బదిలీ కావడానికి అవకాశం, వాటి పూర్వకంగా మనస్తాపం కలగడం, ఆ ప్రదేశం పడకపోవడం పూర్వకంగా అనారోగ్య సమస్యలు అనేటువంటివి తలెత్తడము, అలాగే ఉద్యోగంలో చేసేటువంటి సహోద్యోగులతో ప్రభుత్వంగా కానీ ప్రైవేటు పరంగా కానివ్వండి ఏమిటి విరోధం, సహోద్యోగులతో గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే
వీటి పూర్వకంగా మనస్తాపం చెందడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం. అలాగే బంధువులతో కూడా అంటే ముఖ్యంగా ఫైనాన్స్ పూర్వకంగా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎవరైతే ఈ మిథున రాశి వారు ఉన్నారో వాటి రీత్యా బంధువులతో, స్నేహితులతో ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే వారితో విరోధము సంభవించడానికి అవకాశములు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మరి కొన్ని ఈ మానసిక పరమైనటువంటి సమస్యల రీత్యా, ఉద్యోగ సమస్యల రీత్యా, ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల రీత్యా వీరు కొన్ని వ్యసనాల బారిన పడడానికి కూడా అవకాశాలు ఈ మాసంలో బాగా గోచరిస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఇక మనసులో తెలియని ఏదో ఆందోళన ఏర్పడము, సదా విచారంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చేసేటువంటి పనులు ఒక పని చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అందులో విఘ్నములు అంటే ఆటంకాలు కలగడం, వాటి పూర్వకంగా మనస్తాపం చెందడము. అలాగే విశేషంగా ఈ ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము, ఉద్యోగంలో ఉద్యోగ భంగం కలగడము, స్థానచలన పూర్వకంగా ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, వీటి పూర్వకంగా ఆర్థికంగా బాగా నష్టపోవడం, ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల వివాదాలకు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడడం. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యపై ఆసక్తి అనేటువంటిది తొలగిపోవడము, వాటి పూర్వకంగా కాస్త ఉత్తీర్ణత అంటే ఏమిటి పరీక్షలలో కాస్త ఆ ఎగ్జామ్స్లలో కాస్త ఉత్తీర్ణత శాతం అనేటువంటి తగ్గిపోవడం, వీటి పూర్వకంగా ఏమిటి మనస్తాపం చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పి మిథున రాశి వారు చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందడానికి మిథున రాశినాథుడైనటువంటి బుధగ్రహ ఆరాధన బుధవారం రోజున చేయండి. అలాగే బుధునికి సంబంధించినటువంటి ధాన్యము పెసరు అవి ఒక బ్రాహ్మణోత్తముడికి ఆకుపచ్చ రంగు గల రవిక గుడ్డలో ఉంచి తగు మేర ఏది దక్షిణాతాంబూలాదులు ఉంచి బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి సంకల్పం. అలాగే ఈ మిథున రాశి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చాలా ముఖ్యమైనటువంటిది. పెసర్లతో కూడినటువంటి ప్రసాదం ఏదైనా తయారు చేయించి స్వతహాగా మీ చేతులతో గుళ్ళో ప్రసాదంగా ఇవ్వండి అలాగే వచ్చేటువంటి భక్తులకు. అలాగే ప్రతి బుధవారము ఏకభుక్తం చేయడం పూర్వకంగా పొందుతారు. అలాగే ప్రతి రోజు కూడా వీరు పఠించవలసినటువంటి నామజపం గనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా జపించండి. ఉత్తమమైనటువంటి